కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడారంగంపై ప్రత్యేక దృష్టితో క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ స్కూల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వివిధ జిల్లాల నుండి విచ్చేసిన క్రీడాకారులు కోచ్లచే ప్రతిజ్ఞ చేయించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో క్రీడలకు ప్రాధాన్యం కల్పించలేదని ఆరోపించారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఒలింపిక్స్ కు వేదికగా నిలిచేలా కృషి చేస్తామని హామీనిచ్చారు. క్రీడల పట్ల, క్రీడాకారుల భవిష్యత్తు పట్ల సీఎం రేవంత్ రెడ్డి పూర్తి భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో పాటు జిల్లా డీవైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రమేష్ రెడ్డి, యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సిద్దారెడ్డి, కార్పొరేటర్ పడిశెట్టి వసంత భూమన్న, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, నెహ్రూ యువ కేంద్ర ప్రతినిధి రాంబాబు, పీఏటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు నిరంజనాచారి, ఫిజికల్ డైరెక్టర్ రామానంద తీర్థ పాల్గొన్నారు. I held up with some programs. I came late. It's not intentionally I came late. I thought collector has come and started the program. Without knowing that, I did little bit late. I'm sorry. It's supposed to start by 11:30, 12 they said, but it has gone little bit late. I'm sorry. Will excuse me, I think so. They are waiting for your lunch also. Okay? అందరూ క్షమించాలి, ఆలస్యంగా వచ్చినారు. మీకు మార్గదర్శకంగా ఉండాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను. వివిధ కార్యక్రమాల వల్ల ఈ ప్రోగ్రామ్ ఇక్కడే ఫిక్స్ అయింది. అంతకుముందే ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రామ్స్ వల్ల నేను మీ దగ్గర రాలేకపోయినా దాన్ని క్షమించాలి. పేరెంట్స్ కూడా క్షమించాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి మన రాష్ట్ర మనకందరికీ ఒక ఆలోచనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప మనిషి. మై డియర్ స్టూడెంట్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడికి కొంచెం లేట్ అయిపోయింది. మనకు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఎడిషన్, ఇప్పుడు సెకండ్ ఎడిషన్ రూరల్ గ్లోబల్ అనే విధానంతో మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు అంటే పల్లెల్లో ఉన్న టాలెంట్ని వెలికితీసే ప్రయత్నంలో ఈ సీఎం గారు ముందుకు తీసుకెళ్తున్నారు. మనకు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి గ్రామ పంచాయతీ క్లస్టర్ లెవెల్ మరియు మండల్, తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, తర్వాత ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా స్టేట్. మనకు స్టేట్